కుప్పలు కుప్పలుగా ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్న తెలుగు యువత. Me going, man. Aeroplane. Australia. ఈ రీల్ మీకోసమే. మీకు 2 లక్షల వరకు పెనాల్టీ పడే అవకాశం ఉంది. ఎందుకనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. రీసెంట్ డేస్ లో చాలా ఇండియన్ బ్యాంక్స్ ఎన్ఆర్ఐస్ కి అన్ఎక్స్పెక్టెడ్ పెనాల్టీ నోటీసులు పంపిస్తున్నాయి. దీనికి కారణం మీరు అబ్రాడ్ వెళ్ళిన తర్వాత స్టిల్ అక్కడ రెగ్యులర్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ని యూజ్ చేయడం ద్వారా మీరు ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ని బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే ఇది కేవలం ఎన్ఆర్ఐస్ కి మాత్రమే వర్తిస్తుంది. మరి ఎన్ఆర్ఐస్ అంటే ఎవరు? ఫారిన్ కంట్రీస్ లో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 182 డేస్ కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళని ఎన్ఆర్ఐస్ గా కన్సిడర్ చేస్తారు. సో వన్స్ మీరు ఎన్ఆర్ఐ అయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ ని ఎన్ఆర్ఓ కి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అలా చేయకపోతే మీకు అప్ టు 2 lakhs వరకు పెనాల్టీ పడే అవకాశం ఉంది. కొన్ని సిచ్యువేషన్స్ లో అంతకన్నా ఎక్కువ పెనాల్టీ పడే అవకాశం ఉంది. సో జాగ్రత్త పడండి. అబ్రాడ్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ రీల్ ని షేర్ చేయడం మర్చిపోకండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేస్తున్న వారు బాస్ వాలా ఛానల్. Boss Wala. Be the boss.